హాయ్ ఫ్రెండ్స్, నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, నా హెయిర్ ఇంత నల్లగా ఉండడానికి నేను వాడే హోమ్ మేడ్ ఆయిల్ ఇదే అని చెప్పేసి. నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. అప్పుడు హెయిర్ బాగా లాస్ అయిందనమాట. అప్పటి నుంచి మేము ఇదే ఆయిల్ అయితే వాడడం స్టార్ట్ చేసాము. ఇది గుంటగలగరాకు అండి. ఇందులేఖ యాడ్లో కూడా చూపిస్తారు కదా మనకి, అదేనండి గుంటగలగరాకు. కాటుకాకు అని కూడా అంటారనమాట. ఈ ఆకుని మనము దాంట్లో యూస్ చేయాలి. ఇదే మెయిన్ అండి. ఈ గుంటగలగరాకు నార్మల్గా కూడా ఈ ఒక్క లీఫ్ కూడా మనము మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని హెయిర్ కంటించుకున్నా కానీ హెయిర్ బ్లాక్ అనేది అవుతుంది. అయితే ఇవి మొత్తం నేను కలిపి ఆయిల్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, 16 ఇయర్స్గా వాడుతున్నాం మేము. మెంతులండి, మెంతులు నానబెడితే ఏంటంటే దాంట్లో ఉన్న మొత్తము పవర్ అనేది ఆ ఆయిల్లోకి అయితే వస్తుంది. అవి మర్రి ఊడలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి గంధ ఖర్జూరాలండి, గంధక ఖర్జూరాలు అంటారు. ఇవి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. మంచి సువాసనకి అండి, హెయిర్ ఆయిల్ అనేది మంచి సువాసనకి. ఇవి బావంచాలండి, బావంచాలు అంటారు వీటిని. ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. ఇంక ఇవన్నీ నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికేవే కదండి. మందారాకులు, ఇవి మందారాకులు. ఇంకా దీంట్లో కలబంద మేము చూపించలేదండి, తర్వాత యాడ్ చేస్తాము. మీ దగ్గర కలబంద ఉంటే కలబంద కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు, ఇది వచ్చేసి కరివేపాకు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కోకోనట్ ఆయిల్. మీ దగ్గర నార్మల్ ఆయిల్ ఉన్నా సరే అదైనా యూస్ చేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా పేస్ట్కి 2 డబ్బాలు అయితే యూస్ చేస్తామండి. వీటిల్ని అలాగే వేసి చేసుకోవచ్చు. అయితే మేము నానబెట్టి ఇలాగా మొత్తం దాని సారమంతా అందులోకి ఆయిల్లోకి దిగుతుందని చెప్పేసి ఇలాగా మేము సోక్ చేసి అయితే నానబెట్టి మిక్సీకి వేసి ఆ పేస్ట్ని మేము ఆయిల్లో అయితే వేసి వేడి చేస్తామండి. హెయిర్ అనేది మంచిగా నల్లగా ఉంటుంది, ప్లస్ లాస్ అవ్వదు, ప్లస్ హెడేక్ అలాంటివి కూడా ఏమీ ఉండవండి. ఈ హెయిర్ ఆయిల్ రాసుకుంటే అసలు హెయిర్ లాస్ అవ్వదు, బ్లాక్గా ఉంటుంది, ప్లస్ నిద్ర కూడా బాగా పడుతుందండి. హెడేక్ అనేది, తలనొప్పి అనేది అస్సలు ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మొత్తం ఇవన్నీ వేసి కలిపి మిక్సీ చేసేయాలండి. మిక్సీకి వేసేస్తాం మేము, అలాగే వేయమన్నమాట డైరెక్ట్గా. మర్రి ఊడలు తర్వాత కట్ చేస్తామండి. ఫస్ట్ అవన్నీ పేస్ట్ చేసుకొని ఇదిగోండి ఇలాగా మిక్సీకి వేసి పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసిన తర్వాతకి ఆ పేస్ట్ని ఆయిల్ మరిగిన తర్వాతకి ఆయిల్లో వేసి బాగా కొద్దిగా ఆయిల్ ఎంత తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక 2-3 అవర్స్ పడుతుందండి మనకి. ఆయిల్ అనేది సిమ్లో పెట్టేసి మొత్తం ఇలా తయారు చేస్తే చూసారా, ఆ 2 బాటిల్స్ ఆయిల్కి ఆ పేస్ట్కి 1 బాటిల్ ఆయిల్ అయితే వచ్చిందండి. మేము కొద్దిగా ఆయిల్ ఉండగానే చేసుకుంటాం అనమాట. నేనైతే పారాషూట్ ఆయిల్ వాడాను, మీరు నార్మల్గా కొబ్బరి నూనె కూడా వాడచ్చు. అదిగోండి, హెయిర్ అనేది అస్సలు లాస్ అవ్వదు. ఇదిగోండి ఇలా ఒక విమ్ బాటిల్ ఉంటే దానికి అలాగా స్టోర్ చేసి పెట్టుకున్నాము మేము. పైన క్యాప్ని ఇలా ఓపెన్ చేసి రాసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు.